గ్యాస్ ధరల పెంపుతో పాటు త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై కొత్త తరహా భారం మోపుతోందన్నారు. ఇది ప్రజలపై నిలువుదోపిడీ అని ఆరోపించారు. రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను కూడా లీటర్కు 5 నుంచి 10 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని, దీనివల్ల మధ్యతరగతి పేదలపై మరింత ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను మతాల పేరుతో విభజిస్తూ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తోందని విమర్శించారు. జీవన వ్యయం పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తన సహజ సిద్ధమైన ధోరణిలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సహజ సిద్ధంగా క్రూర పాలనను తిరిగి ప్రారంభించింది. ప్రజలను పీడించడం, ప్రజలను నిలువు దోపిడీ చేయడం, ప్రజలను వంచడం, ముస్లిం మైనార్టీలపై దాడులు చేయడం, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులను హతమార్చడం, మహిళలపై అఘాయిత్యాలు చేయడం ఇత్యాది నేరమైన ఘోరమైన పరిపాలన చేస్తున్న ఈ దరిద్రపు గొట్టు దద్దమ్మ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి జీవన వ్యయం పూర్తిగా అమాంతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఈ భారాలతో మోయలేక చస్తుంటే, మరోవైపు వాణిజ్య సిలిండర్ను అమాంతంగా ఏకంగా ఇష్టం వచ్చినట్లు 993 రూపాయలు, అంటే దాదాపుగా 1000 రూపాయలు పెంచేశాడు. పర్యవసానంగా దేశంలోని మధ్యతరగతి పేదలు, ఇతర వర్గాల వారు గ్యాస్ ద్వారా నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు, వెల్డింగ్ షాపులు, తమ వృత్తులు చేసే వారు పూర్తిగా గ్యాస్ ఆధారిత పనులతో జీవనం సాగిస్తున్నారు. వాణిజ్య సిలిండర్లు అమాంతంగా ధరలు పెంచేయడం వల్ల ప్రస్తుతం దేశంలో 3,300 రూపాయలకు వాణిజ్య సిలిండర్ చేరిపోయింది. దీంతో నిరుద్యోగం మరింత తాండవించే ప్రమాదం ఉంది. రెస్టారెంట్లు, హోటళ్ళు, సాధారణ వ్యాపారాలు మొత్తం మూతపడే దరిద్రపు గుట్టు పరిస్థితిని తీసుకొచ్చాడు మోడీ. నరేంద్ర మోడీ అడుగులకు మడుగులొత్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ధరల పెరుగుదలపై నోరు విప్పాలని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని ఈ ఫ్యాసిస్టు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇందుకు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రానున్న 2-3 రోజుల్లో ఎల్పిజి సిలిండర్, అంటే గృహాలకు వినియోగించే సిలిండర్లను కూడా సుమారు 50 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచడానికి నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు దేశాన్ని నరకకూపంలా మారుస్తున్నాడు. ఇది చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ తన వంతు పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో డైనమిక్ లీడర్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో, కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఈ ఫాసిస్టు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే చంద్రబాబు నాయుడు కూడా కొమ్ము కాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఈ ధరల పెరుగుదలపై ఆందోళనలు చేపడుతుందని హెచ్చరిస్తున్నాం.